నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. అయితే ఈ మధ్యలో చాలామందికి ఫ్యాటీ లివర్ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. స్కిన్ ఇష్యూస్ కూడా బాగా వస్తున్నాయి కదా! ఇది బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజ్ వీడియోని, యోగా వీడియోని ఎలా తగ్గాలి, దాంతో పాటు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీకు కాన్‌స్టిపేషన్ ఉన్నా, లేదు బాగా ఫ్యాటీ లివర్ కండిషన్స్ ఉన్నా, కొంచెం కిడ్నీస్‌కి సంబంధించిందున్నా బాగా టాక్సిన్స్ చేరుకుంటాయి బాడీలో. సో, టాక్సిన్స్ రిమూవ్ అవ్వడానికి 21 డేస్ కంటిన్యూయస్‌గా వేపాకు కషాయం తీసుకోండి. జస్ట్ 5-10 గ్రామ్స్ ఆఫ్ వేపాకులు మంచిగా వాష్ చేసుకొని, మంచిగా 15 మినిట్స్ మినిమమ్ బాయిల్ అయితే ఆ జ్యూస్ తీసుకుంటా ఉండండి. ఆ కషాయం తాగుతూ ఉండండి. సో, టాక్సిన్స్ పోవడానికి హెల్ప్ అవుతుంది. మీకు ఆ బ్లోటింగ్ ఉన్నా పోతది. సో, బ్లోటింగ్ పోతే చాలా ఇంచెస్‌లో డిఫరెన్స్ వస్తదనమాట. మీ డైట్‌తో పాటు మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో మీ ఆసనాస్‌తో పాటు ఇది కూడా తీసుకోండి. జస్ట్ వేపాకు కషాయం మార్నింగ్ పరిగడుపున తీసుకోండి. ఎప్పుడైతే మీరు ఈ కషాయం తీసుకుంటారో హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ వరకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏం తినకుండా చూసుకోండి. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మీకు చాలా చాలా మంచిది ఫ్యాటీ లివర్ కండిషన్ ఉన్నా కూడా ఇది చాలా చాలా మంచిది. ఎందుకంటే మీకు ఈ కండిషన్స్ ఏది ఉన్నా కూడా ఫ్యాట్ అనేది ఎక్కువ గెయిన్ అవుతా ఉంటాం. వెయిట్ అనేది ఎక్కువ అవుతా ఉంటామనమాట. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ పాయింట్ ఒకటేంటంటే, ఇప్పుడు మీ వెయిట్ లాస్ అవుతున్న ప్రాసెస్‌లో చాలా సార్లు మనకి వెయింగ్ మిషన్ మీద రోజు చూసుకుంటా ఉంటారు. అలా చూసుకోకూడదు. అంటే పొద్దున్న చూసుకుంటారు, సాయంత్రం చూసుకుంటారు, నెక్స్ట్ డే చూసుకుంటారు. అలా రోజు చూసుకోకూడదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీకే తెలిసిపోతది. మీరెప్పుడైతే ఫ్యాట్ కరగాలి బాడీలో, ఎప్పుడైతే మీకు ఫ్యాట్ లాస్ అవుతున్నారో, ఇంచ్ లాస్ మీకెప్పుడైతే స్టార్ట్ అవుతుందో, మీకే మనకే అర్థమవుతది. ఓహో! మనకు అక్కడ స్టార్ట్ అయిపోయిందని. సో, మీకు మళ్ళీ వేయింగ్ మెషిన్ అది అవసరం లేదు. ఇంకొకటి, మనం ఎప్పుడైనా సరే వెయిట్ చూసుకునేటప్పుడు మన బాత్రూమ్ అంటే మొత్తం క్లియర్ అయ్యాక ఒకలాగా ఉంటది వెయిట్, ఒకలాగా చూపిస్తది. అమ్మాయిలకైతే హార్మోన్స్ వల్ల కూడా ఒకలాగా చూపిస్తూ ఉంటది. మీకు నిద్ర లేకపోతే ఒకలాగా చూపిస్తది. పీరియడ్స్ ఉంటే ఒకలాగా చూపిస్తది. మీరు మోషన్ సరిగ్గా పాస్ అవ్వకపోతే ఒకలాగా చూపిస్తది. సో, వేయింగ్ మెషిన్ నమ్ముకోవద్దు. ఊరికే చూసుకోవడం మాత్రం మానేసేయండి. ఓకేనా? అండ్ వెయిట్ అనింది మన కోసం మనం తగ్గాలి. అండ్ లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను. థైరాయిడ్, పీసీఓడీ, పీసీఓఎస్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నాకు ఫ్యాట్ లాస్ అవ్వాలి అని మాత్రం అంటున్నారు. ఈ హార్మోనల్ కండిషన్స్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రాబ్లమ్ సెట్ చేసుకోవాలి. అండ్ వన్ బ్యూటిఫుల్ థింగ్ యోగా గురించి ఏంటి? యోగా ఆసనాస్ తోటి, ప్రాణాయామం తోటి మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని పర్మనెంట్‌గా క్యూర్ చేసుకోగలుగుతాం. సో, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలని చూడండి. ఫ్యాట్ లాస్ అనేది బై ప్రొడక్ట్ లాగా ఉండాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ హెల్త్ అంతా బాగుంటే ఫ్యాట్ లాస్ కూడా ఆటోమేటికల్ అవుతూనే ఉంటుంది. టోనింగ్ అవుతూనే ఉంటుంది. మీరు చక్కగా తింటూ, చక్కగా ఆసనాస్ చేస్తే. సో, శ్రద్ధ అంతా మీ హెల్త్ మీద పెట్టుకోండి. అప్పుడు అన్నీ బావుంటాయి. ఇప్పుడు నేను చేపిచ్చే ఆసనాస్ రెగ్యులర్‌గా కరెక్ట్‌గా చేసుకోండి సరిపోతుంది. మొత్తం లెగ్స్ ఓపెన్ చేసి మీకెంత వీలవుతే అంత దగ్గరికి తీసుకున్న తర్వాత స్పైన్ స్ట్రెయిట్ చేసుకోండి. స్ట్రెయిట్ చేసుకున్న తర్వాత బెండ్ తీసుకోండి. ఇలా స్టార్ట్ 1 అండ్ ఫుల్ స్ట్రెచ్. 2, 2, 3, 3. ఇటు 20 రౌండ్స్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్. రైట్ లెగ్ ఓపెన్, ఫుల్ స్ట్రెచ్. 1, 1, 2, 2, 3, 3. ఇలా ఇటు సైడ్ కూడా 20 రౌండ్స్ తీసుకోండి. మొత్తం ఓవరాల్ ఇటు 20 రౌండ్స్ వస్తాయి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా స్పైన్ స్ట్రెయిట్ చేసుకొని ఇంటర్లాక్ తీసుకొని చక్కీ చాలాసన్ తీసుకోండి. ఫుల్ స్ట్రెచ్ రావాలి. మళ్ళీ 1, 2, 3, 4, 5 ఇలా 10 రౌండ్స్ క్లాక్ వైజ్ అండ్ 10 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్. 2 డైరెక్షన్స్ తీసుకోండి. 2 డైరెక్షన్స్ తీసుకున్న తర్వాత కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకోండి. కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని ఇంటర్లాక్ అండ్ స్లోగా సైడ్స్ లాక్కోండి. స్టార్ట్ 1, 2, 3, 4. ఇది కూడా 20 రౌండ్స్ రావాలి మొత్తం ఓవరాల్. ఇటొక 10 రౌండ్స్, ఇటొక 10 రౌండ్స్ వస్తుంది. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత కాళ్ళు 2 ఓపెన్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ చేసుకొని ఇంటర్లాక్ తీసుకొని దగ్గరికి తీసుకుని స్పైన్ స్ట్రెయిట్ చేసుకొని మీ కాలు కంఫర్టబుల్ ఉండాలి. మనం ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ రౌండ్కి ఇలా దగ్గరికి తీసుకోవాలని చూడకండి. ఫస్ట్ రౌండ్ ఎంత వీలవుతే అంతే రావాలి. ఎక్స్హేల్ ఫార్వర్డ్ స్ట్రెచ్. మళ్ళీ ఇన్హేల్ పైకి క్రాంచాసన్,
ఎక్స్హేల్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. అర్థపశ్చిమోత్తానాసన్. సేమ్ ఇది రిపీట్ చేస్తూ ఉండండి. మీకు ఒకవేళ ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసేటప్పుడు మజిల్స్ టైట్ ఉన్నాయనుకో కొంచెం పట్టుకుంటుంది ఫ్లెక్సిబిలిటీ లేదు. జస్ట్ ఇలా ఆపోజిట్ సైడ్ అంటే మళ్ళీ సెట్ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోలీ ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇది కంప్లీట్ 5 రౌండ్స్ రిపీట్ చేసి సేమ్ ఈ లెగ్ మీద కూడా 5 రౌండ్స్ రిపీట్ చేయండి. 5 రౌండ్స్ రిపీట్ చేసిన తర్వాత కాలు రెండు దగ్గరికి తీసుకురండి. భద్రాసన్ పొజిషన్, బద్ధకోణాసన్ చేసుకుందాం. స్లోగా ఫ్లాపింగ్ తీసుకోండి. ఒక 10 రౌండ్స్ ఫ్లాప్ తీసుకోండి. మళ్ళీ ఒక 10 రౌండ్స్. 1, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ 2, మళ్ళీ 3, 4, అండ్ మళ్ళీ స్లోగా 5. స్లోగా సెంటర్ అండ్ మళ్ళీ ఫ్లాప్స్ తీసుకోండి. మళ్ళీ సేమ్ 10 రౌండ్స్ ఫ్లాపింగ్ ఆర్ 20 రౌండ్స్ ఫ్లాపింగ్ తీసుకొని ఫార్వర్డ్ బెండ్స్ 5, మళ్ళీ 20 రౌండ్స్ ఫ్లాపింగ్, మళ్ళీ ఫార్వర్డ్ బెండ్స్ ఇంకొక 5 తీసుకోండి. విత్ బ్రెత్ వర్క్ తీసుకోండి. చక్కి చాలాసన అయినా ఇదైనా ఇవన్నీ కూడా ఏదైతే మీరు ఫార్వర్డ్ బెండ్స్ తీసుకొని హిప్ ఓపెనింగ్ వస్తున్నాయో అపాన వాయువుని యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు అపాన వాయువు యాక్టివేట్ అవుతుంటుందో మనకి పీరియడ్ ప్రాబ్లమ్స్ తగ్గడం కానివ్వండి, హార్మోన్స్కి సంబంధించిన ఇష్యూస్, ఎస్పెషల్లీ ఏది అపాన వాయువు రెస్పాన్సిబుల్ ఫర్ డౌన్వర్డ్ ఫ్లో అనమాట. మన మోషన్ అయినా, యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా, కాన్స్టిపేషన్, ఇవన్నిటికీ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. అందుకని స్లోలీ సెంటర్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ తీసుకోండి. ఇప్పుడు స్లోగా కాళ్ళ మధ్యలో రెండింటి మధ్యలో గ్యాప్ తీసుకొని చేతులు రెండు మన సైడ్ తీసుకోండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ సెంటర్ తీసుకొని ఇప్పుడు స్లోగా హ్యాండ్స్ రెండు అటు సైడ్ పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ ప్రెస్ చేసి స్లోగా ఫార్వర్డ్, మళ్ళీ ఫార్వర్డ్ టేబుల్ వచ్చేసి మళ్ళీ స్లోలీ సెంటర్ రివర్స్ టేబుల్. మళ్ళీ చేతులు మన సైడ్ తీసుకొని కొంచెం కేర్ఫుల్గా మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ చాలా స్లోగా సెంటర్, మళ్ళీ రివర్స్ టేబుల్ నుంచి హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ ఆపోజిట్ సైడ్ అటు సైడ్ పెట్టుకొని ఓపెన్ అప్, ఫుల్ స్ట్రెచ్, అండ్ మళ్ళీ సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో ప్రెస్సింగ్ అండ్ ఫార్వర్డ్. సేమ్ ఇది కూడా 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. మళ్ళీ అప్ వస్తుంది, మళ్ళీ ఇటు సైడ్ ఇటు సైడ్. సో ఓవరాల్ 5 రౌండ్స్తో స్టార్ట్ చేయండి. మీ కంఫర్ట్ని బట్టి స్లోలీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్, ఇప్పుడు స్లోలీ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ తీసుకొని లెగ్స్ అప్, ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ ఫార్వర్డ్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ ఫార్వర్డ్, ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ హోల్ తీసుకొని హ్యాండ్స్ ఓపెన్ అండ్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్ తీసుకొని ఫార్వర్డ్ బెండ్ అండ్ మళ్ళీ స్లోలీ సెంటర్, ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని సేమ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ 1, ఎంత వీలవుతే అంత బెండ్, స్పైన్ అండ్ నెక్ స్ట్రైట్. 2, ఇలా మళ్ళీ ఇంకొక 10 రౌండ్స్. మళ్ళీ సేమ్ అప్ రిపీట్, 10 రౌండ్స్ రిపీట్, లేదా సైడ్స్ తీసుకొని 10 రౌండ్స్. మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ స్ట్రెచ్. స్టార్ట్ 1, 2, ఇలా మళ్ళీ ఇంకో 10 రౌండ్స్ తీసుకొని సరిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు డీప్ బ్రెత్స్ తీసుకొని మీరు సూర్య నమస్కారాలు చేయగలిగితే 100% సూర్య నమస్కారాలు విత్ బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేయండి. సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత కాసేపు ప్రాణాయామం లేదా మెడిటేషన్ తప్పకుండా ఉండాలి. డీప్ బ్రీత్స్తో కూడా ఫ్యాట్ లాస్ అవుతాము. డీప్ బ్రీత్స్తో మనకి ఎన్నో 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 వందల అడ్వాంటేజెస్ ఉంటాయి. సో మిస్ చేసుకోకండి. తప్పకుండా ప్రాణాయామం లేదా మెడిటేషన్ ఇంక్లూడ్ చేయండి. ప్రాణాయామం ఇంక్లూడ్ చేస్తే ఫస్ట్ ఇంక్లూడ్ చేయాల్సింది, ఎందుకంటే అందరూ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చేది నాడీ శోధన ప్రాణాయామం. సో నాడీ శోధన ఇంక్లూడ్ చేసుకోండి. సో చూసారు కదా, తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ అవుతారు. ఓం నమః శివాయ.